గ్రంథాల్లో ఉన్న వచనముల భావం ఆయన తెలియపరచాడు. అంటే గ్రంథంలో ఉన్న ప్రతి లేఖనాల్లో ప్రభువుని గూర్చి ఉంది. కానీ అక్కడ లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 24వ అధ్యాయంలో 15వ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఏమైందంటండి? వారి కన్నులు మూయబడ్డాయి. వారి కన్నులు మూయబడినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే వారికి వచనాల భావాన్ని తెలియపరిచాక ఆ 30వ వచనంలో చూడండి, ఆయన వారితో కూడా భోజనంలో కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. వాళ్ళ కన్నులు మూయబడిన ఉన్నప్పుడు వారి మధ్యకు ప్రభువారు తీసుకొచ్చింది ఏంటంటే రొట్టె, అనగా ఆయన శరీరము. ఆయన శరీరాన్ని విరిచి వారికి పంచిపెట్టినప్పుడు వారు ఈయన యేసుక్రీస్తు. చూడండి, ఆయన ప్రభువు సుని అని చెప్పేసి వాళ్ళు ఆయన గుర్తుపెట్టినంతటా ఆయన వారికి అదృష్టాయన. అప్పుడు వారు ఆయన త్రోవడం అంత మాట్లాడుచు లేఖనాలను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకునేది. వాళ్ళు వారి మధ్యకు ఆ రొట్టె రానంతసేపు, అనగా ప్రభువు తన శరీరాన్ని విరవనంతసేపు వారు ప్రభువును గుర్తుపట్టలేదు. ఆయన వారితోనే ఉన్నారు, ఆ మార్గం అంతటా నడిచారు, వారితోనే ఉన్నారు, మాట్లాడారు. అయినా వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే వారి మధ్యకు ప్రభు శరీరం వచ్చిందో దాన్ని విరిచి ప్రభువు పంచిపెడుతున్నారు, వెంటనే వారు ఆయన ప్రభు అని గుర్తుపెట్టారు. అలాగే ఇదే సందర్భం ఇంకొక చోట మనం చూస్తే ఇలాంటి సందర్భమే యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, ఒకసారి 4వ వచనం చూద్దామండి. సూర్యోదయం అగుచుండగా యేసు దారిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యుడు గుర్తుపట్టలేదు. 7వ వచనం చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుని అని పేతురుతో చెప్పాను. అయితే అక్కడ మనం చూసినట్లయితే మొదట యేసు ప్రభు వారు గదిని నిలిచినప్పుడు ఆయనను శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పటి వరకు 3.5 సంవత్సరాలు ప్రభువుతోనే వారు తిరిగారు, ప్రభువుతోనే వారు సంచరించారు, ఆయనతోనే ఉన్నారు. కానీ ఆయనను వారు గుర్తుపట్టలేదు. కానీ ఒక్కరు మాత్రం గుర్తుపెట్టారు. ఎవరండి? యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుని అని పేతురుతో చెప్పాను. యేసు ప్రేమించిన శిష్యుడు అంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో యోహాను యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకొని ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువుకి అతి సమీపంగా ఉన్న యోహాను మాత్రమే యేసుక్రీస్తు ప్రభువుని గుర్తుపట్టాడు. అలాగే ఎమ్మాయి మార్గంలో వారు ఇద్దరు నడుస్తున్నప్పుడు మొట్టమొదటి వారు గుర్తుపట్టలేదు. కానీ ఎప్పుడైతే వారి మధ్యకు ఆయన ఆ రొట్టెను తీసుకుని వచ్చారో, ఆ ప్రభు శరీరాన్ని తీసుకుని ఆ మధ్యలో విరిచారో, వారు ఆయనను గుర్తుపెట్టారు. అలాగే మనం కూడా ప్రభువుని ఎప్పుడు మనం గుర్తుపట్టగలమంటే గ్రంథంలో ప్రతి లేఖనం మనకు అర్థమైనప్పుడు మనం ప్రభువుని గుర్తుపట్టగలం. లేఖనాలు మనకి వివరిస్తున్నప్పుడు ఆ లేఖనాలలో దాగి ఉన్న క్రీస్తుని మనం ఎలా కనుగొనగలమంటే ప్రభు యొక్క శిలువ కార్యంలో మనం కనపరిచినప్పుడు లేఖనంలో దాగి ఉన్న క్రీస్తుని మనము గుర్తుపట్టగలం. అంటే ఇంతవరకు వాళ్ళతో ప్రభువు నడిచారు, వాళ్ళతోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టలేదు? ప్రభువు
వారి మధ్యలో ఉన్నది ప్రభు అని వారు ఎందుకు గుర్తుపట్టలేదు? ఎప్పుడైతే రొట్టె తీసుకొచ్చారో, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకొచ్చారో అప్పుడే ఎందుకు గుర్తుపట్టారు అంటే, వారు ప్రభు శిలువ కార్యం దగ్గరగా చూశారు, కానీ ఆ లేఖనాల్లో ఏవైతే ఉందో ప్రభుని గురించి అది వారు నమ్మలేకపోయారు. ఈ రోజు కూడా ప్రభు శిలువ కార్యం మనందరికీ తెలుసు. ఆయన మనందరి కోసం మరణించారని తెలుసు, తిరిగి లేచారని తెలుసు. కానీ ఈ మరణించి తిరిగి రావడం ద్వారా మనకి నీతి అనుగ్రహించబడింది, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే విషయాన్ని మనం నమ్మలేకపోతున్నప్పుడు ప్రభు మనకి కనిపించట్లేదు. ప్రభు చేసిన శిలువ కార్యాన్ని కనపరచడం అంటే ఏంటండి? ప్రభు శిలువ కార్యాన్ని కనపరచడం అంటే ఏంటి? ప్రభా, నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు, నువ్వు నా కొరకు రక్తం కార్చావు, నీకు వందనాలని చెప్పడం కాదు. మరి ఏంటి? ఆయన అసలు ఆ శిలువ కార్యం ఎందుకు చేశారు? పాపగా ఉన్న నన్ను నీతిమంతులుగా తీర్చినట్టు ఆ స్థితిని నేను ఒప్పుకున్నప్పుడు ఆయన శిలువ కార్యాన్ని నేను గణపరిచిన దానిగా ఉంటాను. అంతేనా? ప్రభు శిలువ కార్యం ద్వారా నాకు వచ్చిన స్థితిని నేను ఒప్పుకున్నప్పుడే ప్రభు శిలువ కార్యం నేను గణపరుస్తాను. ప్రభు శిలువ కార్యం ఎప్పుడైతే నేను గణపరుస్తానో నా కన్నులు తెరవబడతాయి, నాకు లేఖనము లేదా ఆగిన క్రీస్తు నాకు కనబడతారు. ఒక వచనం చూద్దామండి చివరిగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములందు మీకు నిత్య జీవం కలగని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. లేఖనములందు ఏముందంటే అండి? నిత్య జీవం. అంటే జీవం ఉంది, మనకి కావలసిన జీవం. మనం బ్రతకడానికి ప్రతి ఒక్కరికి జీవం కావాలి కదా. ఆ జీవం ఎక్కడుంది? లేఖనాల్లో ఉంది. ఆ జీవం ఎవరు అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూస్తే, ఏలైనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు. మనకు జీవం ఎవరండి? క్రీస్తు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచి ఇప్పుడు పరలోకమందు దేవుని సముఖమందు జీవిస్తున్నారు మన కోసం. లేఖనంలో ఏముంది? జీవం ఉంది. యోహాను సువార్త 5:39. లేఖనంలో ఏంది? జీవం ఉంది. ఆ జీవం ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారే జీవం. మనకు జీవమైన క్రీస్తు అని చూస్తున్నాం కదా. అంటే లేఖనాల్లో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు అన్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎప్పుడు కనిపిస్తారు లేఖనాల్లో అంటే, నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని అనుకున్నంత సేపు లేఖనాలు మనకు కనపడవు. నిజమేనా ఇది అని ప్రశ్న వస్తే ఒక ప్రశ్న మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. లూకాసు వార్త 24వ అధ్యాయం తీయద్దు, నేను మామూలుగా చెప్తున్నాను. 24వ అధ్యాయం ఇంతకు ముందు తెలుసు కదా. ఈ అమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరు కానీ యేసు ప్రభు వారికి ముందు కనపడలేదు, తర్వాత కనిపించారని కానీ ముందు ఎప్పుడైనా విన్నారా? వింటే చేయొద్దాను. నేను లేదు కదా. నిర్గమ కాండంలో ఉన్న పస్కా బలి పశువు యేసుక్రీస్తు ప్రభువారని విన్నారా? ఆది కాండం 12వ అధ్యాయంలో 2 వాగ్దానాలు, ఒకటి అన్యజనులకు, ఒకటి ఇశ్రాయేలుకు అని విన్నారా? ఇప్పుడు కాదండి, ఈ రోజు కాదండి, ముందు ఎప్పుడైనా విన్నారా? లేదు. ఎందుకు ముందు మనకి తెలియలేదంటే, ముందంతా మనం ఏం చేసాం? నేను పాపిని, నేను పాపిని, నేను పాపిని. ఇదే బాధ, ఇదే వేదన. నేను పాపిని అన్నంతసేపు మనం ఏం చేస్తున్నాం? ప్రభు శిలువ కార్యాన్ని పట్టించుకోవట్లేదు. ఆయన ఏమో సమాప్తం అయ్యింది, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు అని ఆయన చెప్తున్నాడు. మేమేమో ప్రభా నేను ఏం చేయాలి అని అడుగుతున్నాం. ఆయన పక్క నుంచి శిలువలో ఏం చెప్పారు? సమాప్తమైందని చెప్పారు. శిలువలో 7 మాటల్లో చివరి మాట ఏంటండి? సమాప్తమైందని చెప్పారు. అంటే ఏంటి? వర్క్ ఫినిష్డ్.
మీకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, అది ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసినాక కూడా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ సేమ్ వర్క్ మళ్ళీ నీకు ఇస్తే ఏమంటావు? నువ్వు చేస్తానంటావా? ఆల్రెడీ చేస్తాను కదా అంటావు. సేమ్ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చినా సరే నేను కంప్లీట్ చేశాను, నువ్వు చెయ్యక్కర్లేదని చెప్తాను కదా. యేసుప్రభు వారు చేసిన బలియాగం ఆయనకి సమాప్తమైందని చెప్తున్నారు. అయినా సరే ఏమంటున్నాం మనం ఈరోజు? నేను చేస్తాను, నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాను. ఆయన అంటున్నారు, నువ్వేం చెయ్యొద్దురా బాబు, నువ్వు విను చాలు, చేయాల్సినంత నేను చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేశానో నువ్వు వచ్చి కూర్చుని విను. నేను ఎందుకు కూర్చొని పెట్టానంటే నేను చేయాల్సింది చేశాను కదా, నేను ఎలా చేశానో నీకు కనపడుతున్నప్పుడు నా ఎందు నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అని నువ్వు జీవిస్తున్నప్పుడు నేను ఎందుకైతే శిలువ కార్యం చేశానో ఆ ప్రయోజనాలని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన మన కోసం వ్యసనాక్రాంతులుగాను వ్యాధులు అనుభవించిన వాడుగాను మాట్లాడండి. వ్యసనాక్రాంతులు అంటే వ్యసనాలు అంటే మనం మాట్లాడుకునే ఎడిక్షన్స్ కాదు. ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది సారోస్ అని, మ్యాన్ ఆఫ్ సారోస్ అంటే మనకున్న ప్రతి బాధను ప్రతి వేదనను ఆయన శిలువ మీద మోసారు. మనకున్న ప్రతి వ్యాధిని ఆయన శిలువ మీద మోసారు. అంటే ఇప్పుడు మనం వ్యాధులు అనుభవించాలా? అవసరం లేదు. ఇప్పుడు ప్రభువునందు ఉన్నవారు ఏ శిక్షావిధికి పాత్రులు కాదు. ఒక్కసారి రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఇంకా మనకు వ్యాధి, రోగం, బాధ, వేదన ఇవి కాదండి మనకున్నవి. ఏముందంట? క్రీస్తు యేసునందు జీవమునొచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించను. శిక్షావిధి లేదు. ఇప్పుడు ఉన్నదంతా ఏంటి? జీవం. జీవం అంటే లైఫ్. ఆ జీవము అనే వాగ్దానంలో జీవానికి భక్తికి కావాల్సిన ప్రతి వాగ్దానం మనకి ఉన్నాయండి. కాబట్టి ఈ వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలంటే సంఘంగా కూడి రావాలి. సంఘంగా కూడి వస్తున్నప్పుడు క్రీస్తు మనకు అన్ని ఎదుట ప్రత్యక్షం అవుతారు. ఇంతవరకు క్రీస్తు ప్రభు మనకి ఎందుకు లేకున్నా? మనందరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందా? లూకాసు వార్త తెలియని వారు ఎవరైనా ఉన్నారా? లేదు కదా. లూకాసు వార్త తెలుసు, ఆదికాలం తెలుసు, నిర్గమకాండం తెలుసు. చిన్నప్పటి నుంచి అన్ని చదువుతూ వస్తున్న వాళ్ళని. కానీ ఈ గ్రంథంలో కొన్ని నేను ఏమన్నా అవుట్ ఆఫ్ బైబిల్ చెప్పానా? ఇక్కడున్నవే కదా చెప్పాను. అంటే ఇవన్నీ ఎప్పుడు మనకు ఓపెన్ అవుతాయంటే ప్రభు శిలువ కార్యం ద్వారా, ఆయన నలగొట్టబడిన శరీరం ద్వారా నాకు పాపం నుండి విడుదల, ఆయన రక్తం ద్వారా నాకు నీతిమంతులైన స్థితి, ఇది నేను ఒప్పుకున్నప్పుడు లేఖనాల్లో జీవం ఉంది కదా. ఆ జీవం ఎవరు? క్రీస్తు ప్రభు. ఆ ప్రభు నాకు కనపడతారు. ఆ ప్రభు నాకు కనపడుతున్నప్పుడు ఎలా ఉంటానంటే నేను ప్రభులాగే ఉంటాను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. 27వ వచనం అండి. క్రీస్తునానికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందడం అంటే నార్మల్ గా మనము బాప్తీసం పొందినప్పుడు అది కాదండి ఇక్కడ చెప్తుంది. క్రీస్తులోనికి బాప్తీసం పొందడం అంటే యేసుక్రీస్తు వారిని రక్షకుడు అని అంగీకరించినప్పుడు మనము ఆయన మన యందు మనం ఆయన యందు నిలిచున్నాం. అప్పుడు మనం క్రీస్తును ధరించుకున్న వారిగా ఉన్నాం. అంటే క్రీస్తుని నేను ధరించుకున్నానంటే ఇప్పుడు నేను ఎవరిని? యోహాను 1వ పత్రిక 4:17 ఉంటుంది. ఆయన ఎట్టివాడై ఉన్నాడు లోకంలో, మనం అట్టి వారమై ఉన్నాము. అంటే ఆయన రాయనలో నేను అదే. పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఉన్న క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన బిడ్డగా ఆయన యందు దేవుని నీతిగా అగుపడుతున్నా నేను. కాబట్టి క్రీస్తును ధరించుకుని ఉన్న మనము క్రీస్తులు. యోహాను సువార్త 10:33 కూడా ఉంటుంది. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములు.
ఈ వచనాలన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదండి, పరిశుద్ధ గ్రంథాల్లోనే ఉన్నాయి. అంటే ఈ వచనం కొన్ని పరిశుద్ధ గ్రంథం అబద్ధమా? కాదు కదా. చూడండి, అందుకు యూదులు మనుషుల వల్ల ఉండి దేవుడు అని చెప్పుకొచ్చున్నావు. యోహాను సువార్త 10:33 వచనంలో 34 వచనం. అందుకు యేసు, మీరు దైవం అని నేను అంటున్నాని మీ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉండలేదా? లేఖనము నిరంతరము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు. లేఖనము నిరర్ధకము కాదు, కానేరదు. కాబట్టి దేవుని వాక్యం ఎవరికి వస్తున్న వారు దైవములు. ఎవరైతే క్రీస్తును అంగీకరించారో వారు క్రీస్తునందున్న క్రీస్తు. అంటే క్రీస్తునందే మనము దేవుని మీదుగా చేర్చబడ్డాం. క్రీస్తునందే మనము దేవుని కుమారులయం. క్రీస్తునందే మనము క్రీస్తును. ఆయనకు వేరుగా మనము దైవములు కాదు, ఆయనకు వేరుగా మనము క్రీస్తులు కాదు. చూడండి, గలతీ పత్రిక 3:26 ఉంటుంది. యేసు క్రీస్తునందు విశ్వాసం వల్ల మీరు దేవుని కుమారులై ఉన్నారు. ప్రతి దానికి కేంద్రం ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. నేను దేవుని కుమార్తెను అవ్వాలన్నా, నేను నీతిమంతులను అవ్వాలన్నా, ఏదైనా సరే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన శిలువ కార్యమే ప్రతి దానికి కేంద్రము. కాబట్టి ఆయన ఎందు మనం ఇప్పుడు, ఆయన ఎట్టివాడో మనం అట్టివాడు. క్రీస్తునందు మనము క్రీస్తులుగా ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైతే మనము ఒప్పుకుంటామో మనకు లేఖనములో దాగి ఉన్న క్రీస్తు మనకి ప్రత్యక్షం అవుతారు. క్రీస్తు ప్రత్యక్షం అవుతున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఆనందం కలుగుతుంది. లేఖనాలు బయలుపరచబడుతున్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఆ ఒక్క వచనం చదువుకొని ముగించుకోండి. యోహాను సువార్త లూకా సువార్త 10:21 వచనం. ఆ గడిలోని యేసు పరిశుద్ధాత్మను బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. చాలండి. యేసు ప్రభుకి పరిశుద్ధాత్మ యందు ఆనందం కలిగిందంటండి. ఎందుకు? అక్కడ సంగతులు బయలుపరచబడ్డాయి. అంటే లేఖనాల్లో ఉన్న జీవము క్రీస్తుకు కల్పించింది. ఎందుకు ఆయనకి తండ్రి బయలుపరిచి ఉన్నాడు అంటే చూడండి, అవును తండ్రి, అలాగే మీ దృష్టికి అనుకూలమైంది. పసిబాలులకు, జ్ఞానులకు, వివేకులకు ఇవి మరుగై ఉన్నవి. నిజమేనండి. జన సమూహములు ఉన్న వారి దగ్గర ఈ సత్య సువార్త కొంతమందికి మరుగై ఉంది. కానీ ఇక్కడ అదే చెప్తున్నారు, జ్ఞానులకు, వివేకులకు ఈ యొక్క సంగతులు మరుగై ఉన్నది, కానీ పసిబాలులకు నీవు బయలుపరిచినావు. అంటే ఇది ఆయన ఉద్దేశమైంది. ఎవరైతే ఆయన ఏర్పాటులో ఉన్నారో వారికి సంగతులు బయలుపరచబడుతున్నాయి. లేఖనములో దాగి ఉన్న ప్రభు మనకి, క్రీస్తు మనకి, మన జీవం మనకి కనిపిస్తున్నప్పుడు మనకి పరిశుద్ధాత్మ అందరి ఆనందం కలుగుతుందండి. ఆనందం కోసం ఏదేవో చేస్తాం కదా. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మన రిలేటివ్స్ తో సమ్ టైం గడపాలి, ఇష్టమైన వాళ్ళతో గడపాలనుకుంటాం. కానీ ఆ ఆనందం ఎంతసేపు? ఎల్లప్పుడూ ఉండేది కాదు. కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో ఎల్లప్పుడూ ఉంటారు. మనం ఎప్పుడైతే ప్రభువు గురించి వింటున్న ప్రతిసారి మనకు ఆనందం కలుగుతుంది. మనం విన్న విషయాలు మరలా మనం నెమరు వేస్తున్నప్పుడు, అంటే జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరలా మనకి ఆ ఆనందం అనేది కలుగుతుంది. ఆ ఆనందాన్ని ఇతరులకు కూడా మనము పంచిపెట్టగలుగుతాం. కాబట్టి మనం చేయాల్సిన ఏంటంటే, ప్రభు మనకు అప్పగించింది ఈ రొట్టెని తింటున్నప్పుడు, ఆయన శరీరాన్ని తింటున్నప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగుతున్నప్పుడు ఆయన చెప్పింది ఒకటే మాట, నన్ను జ్ఞాపకము చేసుకున్నది. నేను అనేది లేదు, ఆయన. నేను క్రీస్తు కూడా సిలువవేయబడి ఉన్నాను. ఇక్కడ జీవించినది నేను కాదు. కాబట్టి నా పాపాలు కాదు, నా దోషాలు కాదు, నా
పొరపాట్లు కాదు, నా అతిక్రమాలు కాదు, ఇవేవి కాదు. ఆయన శరీరాన్ని పట్టుకుని ప్రభా ఈ శరీరం ద్వారా నాకు పాపము నుండి ధర్మశాస్త్రం నుండి నాకు విడుదల ఇచ్చారు, మీకు స్తోత్రం. ప్రభా నీ రక్తం ద్వారా నన్ను నీతిమంతురాలుగా చేశారు, అన్నిట్లో అత్యధికమైన విజయాన్ని నాకు ఇస్తున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం అని చెప్పి ఆ ప్రభు శిలువ కార్యాన్ని గణపరిచినప్పుడు లేఖనములో దాగ్యాన్ని తెలిసి మనకు కనపడతారు. తద్వారా పరిశుద్ధాత్మ ఆనందం మనకి కలుగుతుంది. ఈ తలంపుడు ప్రభు మనం దీవించిన అందరికీ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధులైన దేవా, మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చాం. ఆయన మరి ప్రభు యొక్క శిలువ కార్యము మేము ఘనపరచని ఆ దినముల్లో, ఆయన శిలువ కార్యము గురించిన వివేచన లేని ఆ దినముల్లో, జ్ఞానం లేని ఆ దినముల్లో ప్రభు మాకు లేఖనములో దాగిన జీవమైన క్రీస్తు మాకు ప్రత్యక్షం కాలేదు. అయ్యా క్రీస్తు మా ప్రభువు మాకు ప్రత్యక్షం కాకపోవడం వల్ల ఎంతో వేదనతో దినములు గడుపాం, మా జీవితాలు గడుపాం. కానీ ఇప్పుడైతే మా ప్రభువు మాకు కన్నులంటే ప్రత్యక్షం అవుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు సంగతిని బయలుపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు ఆనందం మాకు కలుగుతుంది. అయ్యా ఇట్టి ఆనందంలో మాకు ఇచ్చినందుకు, ఇట్టి సంతోషంలో మాకు ఇచ్చినందుకు, ఇట్టి ఆనందంతో నేను స్థుతించే భాగ్యంలో మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మా రక్షకుడును క్రీస్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తోత్రము చెల్లించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.